అందరికీ నమస్కారం. రేపు 12వ తేదీ అనగా ఆదివారం ఉదయం 11 గంటలకు మల్లయ్యలింగం భవన్ ఒంగోలులో తాజా మాజీ సర్పంచుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో ఈ జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లా ప్రస్తుతం విడిపోయినటువంటి మార్కాపురం, మళ్ళీ కలిసిన కందుకూరు, అద్దంకి, ఈ యొక్క మొత్తం గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి సర్పంచులు, తాజా మాజీ సర్పంచుల సమావేశం నిర్వహిస్తారు. దీంట్లో భాగంగా ఏదైతే మనం ఏప్రిల్ 2న పదవీ బాధ్యతలు విరమించామో అప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో చేసిన పనులకు రావాల్సినటువంటి బిల్లులు చాలా వరకు దాదాపు 60% గ్రామాల్లో సర్పంచులకు పెండింగ్లు ఉన్నాయి. దానికి ఎలాంటి లెక్క పత్రం కూడా ఇవ్వకుండానే ఈరోజు ఆ పదవులు ఖాళీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఏదైనా రికార్డులు దాచిపెట్టుకుంటే లేదా దాన్ని రెడీ చేసుకుంటే మనం ప్రశ్నించడానికో లేకపోతే అప్రోచ్ అవ్వడానికి, కరెస్పాండెన్స్ జరపడానికి అవకాశం. కాబట్టి ఏదేమైనా మనం ఆ బిల్లుల్ని రాబట్టుకోవడానికి జరిగే ప్రక్రియలో వెంటనే నిర్వహించుకునే దాన్ని చర్చించుకోవడం. అలాగే ఈ ఎన్నికలు నిర్వహించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సర్పంచులనే పర్సన్ ఇన్ఛార్జిగా కొనసాగించాలని కోర్టులో కేసు వేయడమే. ఆ కేసు కూడా రేపు 16వ తేదీన విచారణ ఉన్నది. దాదాపుగా పర్సన్ ఇన్ఛార్జీలుగా మనల్ని కొనసాగించేటువంటి అవకాశం చట్టం ద్వారా మనకు లభిస్తూ ఉంది, న్యాయస్థానం ద్వారా. కాబట్టి వీటన్నిటిని చర్చించుకొని మనం ఆ యొక్క సమస్యలపై అవగాహన మరింతగా మనం ముందుకు సాగడానికి జరిగే ప్రక్రియ కోసం మీరందరూ కూడా మీ గ్రామ పంచాయతీలో మీకున్నటువంటి బకాయిల వివరాలు, దానికి సంబంధించినటువంటి అంబుకు తీర్మానాలకు సంబంధించినటువంటి ఆ పేపర్స్ తోటి మీరు వస్తే తప్పనిసరిగా వాటిని పరిష్కరించి వాటిని మనం జమ చేసుకునే విధంగా, ఉన్న నిధుల్ని వినియోగించుకునే విధంగా మనం కలెక్టర్ గారి ద్వారా లీగల్గా అనేక రకాలుగా ఏం చేయాలనేది మనం వెంటనే చర్యలు తీసుకోవడానికి జరిగే ఈ సమావేశంలో మీరందరూ కూడా హాజరు కావాలని, తప్పనిసరిగా 16వ తేదీన మనకి ఈ యొక్క పాత సర్పంచులని, పాలక వర్గాలని పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగించమని వచ్చేటువంటి ఒక న్యాయస్థానం ద్వారా ఆదేశాలు, చట్టబద్ధంగా ఉండేటువంటి అవకాశాన్ని మనందరం కూడా పొందుదామని తెలియజేసుకుంటూ 12వ తేదీన తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం.